బంగారం అడగట్లేదు, వజ్రాలు అడగట్లేదు. ఏం అడుగుతున్నారు? మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు. కనుక ఆ హృదయాన్ని ఆయనకి ఇద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం. నోరేపి దేవుని స్తుతిద్దాం. క్వైర్ వారు కూడా వస్తారు నాతో పాటు కూడా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు. కన్నీటిని తుడిచావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. బిగ్గరగా కన్నీటిని నా యేసయ్యా, నా గొప్ప యేసయ్యా. బాపటి శాపాన్ని బాపెట్టి రక్షణ నాకు ఇచ్చేవయ్యా, స్వతంత్రాన్ని నువ్వు ఇచ్చేవయ్యా.
రక్తాన్ని చిందించి స్వతంత్రాన్ని ఇచ్చాడు. రక్షణని అందించి స్వతంత్రాన్ని ఇచ్చాడు. మనిషిని ప్రేమించి అనేక మంది చనిపోతారు. మనిషిని ప్రేమించి మనుషులు కూడా చంపుతారు. కానీ మనిషి కోసం దేవుడు వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ఇచ్చే దేవుడిని ఎక్కడైనా చూసారా? ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నా పాపాల కొరకు సిలువ రక్తాన్ని కార్చి సమాధి చేయబడి మృత్యుంజడిగా లేచిన యేసయ్య, ఈ స్వతంత్రం నీ వల్ల వచ్చింది ప్రభా. ఒక క్రైస్తవుడికి స్వతంత్రం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రావాలి. ఎంత గొప్ప స్వాతంత్రాన్ని ఇచ్చాడండి. ఈరోజు ప్రభువైన యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి విముక్తి చెందుతుంది. అందుకే మీ భారమంతా నా మీద వేయండి. ప్రతి ఒక్కరు కూడా బంధకాలతో బంధించబడి ఉన్నారు. పాపపు బంధకాలతో బంధించబడి ఉన్నారు. ఒక పాపి పరిశుద్ధుడు ఎప్పుడవుతాడో అప్పుడే స్వతంత్రం వచ్చింది. ఒక త్రాగుడు త్రాగే వ్యక్తి ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసునందు విశ్వసిస్తాడో అప్పుడే స్వతంత్రం వచ్చింది. ఈరోజు అనేక మంది సాక్ష్యాలు నిజంగానే వారి జీవితాల్లో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాక వారికి నిజమైన స్వతంత్రం వస్తుంది. మీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలో ఉంటే అప్పుడే మనకి నిజమైన స్వతంత్రం. ఈరోజు ఇంకా అనేక మంది క్రైస్తవులుగా ఉండి కూడా కట్టబడి ఉన్నారు, బంధకాలతో కట్టబడి ఉన్నారు. ఈ అంత్య దినాల్లో అనేకమైన బంధకాల నుంచి నన్ను విడిపించు తండ్రి. నా తలంపు చూపు నడక పడక క్రియల్లో నా బంధకాల నుంచి నన్ను విడిపించు తండ్రి. నాకు స్వతంత్రం కావాలి ప్రభు. అడగాలి. స్వతంత్రం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే స్వతంత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే క్షేమంగా ఇంటికి రాగలవు. అది ఆ స్వతంత్రం మనకు కావాలి. ప్రభా, నాకు నువ్విచ్చే స్వతంత్రం కావాలయ్యా. ఏ బంధకాలతో నేను కట్టబడి ఉన్నానో ఆ బంధకాల నుంచి నన్ను విడిపించి నాకు స్వేచ్ఛనివ్వు, నాకు స్వతంత్రాన్నివ్వు అని అడగాలి. మరొక్కసారి చేతులు పైకెత్తి, ఒక్కసారి చేతులు పైకెత్తి, ప్రభా నువ్విచ్చే స్వతంత్రం కావాలి యేసయ్యా. నాయన నువ్విచ్చే స్వతంత్రం కావాలి ప్రభా. నువ్విచ్చే స్వతంత్రం కావాలి. నా బంధకాల నుంచి నన్ను విడిపించు తండ్రి. క్రైస్తవులను పేరు పెట్టుకొని అనేక మంది ఇంకా ఫ్రీడమ్ లేకుండా ఉన్నారు. త్రాగుడుతో కట్టబడి ఉన్నారు, బంధకాలతో ఉన్నారు, చెడ్డ మాటలతో బంధకాల్లో ఉన్నారు, సినిమాల ద్వారా సీరియల్స్ ద్వారా కట్టబడి ఉన్నారండి, కట్టేసి ఉన్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ రాలేదు. ఇంకా అడగండి, ప్రభా నాకు ఫ్రీడమ్ కావాలి, యేసయ్యా నాకు ఫ్రీడమ్ దయచి, నాకు స్వతంత్రాన్ని ఇవ్వుతండి, ఈ బంధకాల నుంచి విడిపించి నాకు స్వతంత్రాన్ని ఇవ్వని అడగాలి. స్వతంత్రాన్ని ఇవ్వని అడగాలి. ఈ బంధకాల నుంచి విడిపించి నాకు స్వతంత్రం ఇవ్వు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా అడగాలి. ఏ బంధకాలతో కట్టబడి ఉన్నారు? ఏ బంధకాలతో కట్టబడి ఉన్నారు? నీ కృప లేనిచో ఒక్క క్షణమేనను నీ నిలువ చాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక్క క్షణమేనను నీ నిలువ చాలను ప్రతి క్షణం కనుపాపలా ప్రతి క్షణం కనుపాపలా మమ్ము కాయుచున్న దేవుడా. ప్రతి క్షణం కనుపాపలా మమ్ము కాయుచున్న దేవుడా. నీ కృప లేనిచో ఒక్క క్షణమేనను నీ నిలువ చాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక్క క్షణమేనను నీ నిలువ చాలను ప్రభు. ఈ ఊపిరి నీదేనయ్యా. నువ్వు ఇచ్చిన దానం, మనలో ఉన్న ప్రతి ఊపిరి కూడా అంతే కదండి. ఆయన మనకి దానం చేశారు. ఆయన మనకి ఊపిరి దానం చేశారు. దానం చేసిన వ్యక్తికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను ఇచ్చింది నేను తీసేసుకుంటానంటే ఈరోజు మనిషి బ్రతికి ఉండడండి.
ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకు, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకు, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. కాచి వచ్చినవయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ్యా నాకున్న నీ కృప. కాచి ఉంచినవయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ్యా నాకున్న నీ కృప. నీ కృప లేనిచో ఒక్క క్షణమైనను నేనేను చాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక్క క్షణమైనను నేనేను చాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా, ప్రతి క్షణం కనుపాపలా మమ్ము కాయుచున్న దేవుడా. నీ కృప లేనిచో ఒక్క క్షణమైనను నేను చాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక్క క్షణమైనను నేను చాలను ప్రభు. కనుక స్వతంత్రం మనకి లేదు, ఇంకా లేదు. మన భారతదేశంలో మనకి స్వతంత్రం లేదు. స్వతంత్రం కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఇవ్వగలరు. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి, నేను మీకు ఫుల్ ఫ్రీడమ్, ఫుల్ స్వతంత్రం. ఈ లోకంలో స్వతంత్రం మన తలెత్తుకొని బతకాలంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మన వ్యాధులు బాధలు అన్నిటి నుంచి విడుదల పొందాలంటే, మన బంధకాల నుంచి విడిపించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మహోన్నతుడ, మహిమగల మహారాజా ప్రభు, ఈ ఆరాధన వాక్యం పాటలు అన్నిట్లో మీరు మహిమ పొందారని చెప్పి మేము నమ్ముతున్నామయ్యా. జరగబోయే కార్యక్రమాలు అన్నిట్లో మీరు తోడైండి తండ్రి. నాయన ఇంకా ఎగ్జామ్స్లో ఎవరెవరైతే ఆసక్తి కలిగిన ఈ సన్నిధిలో ఉన్నారో ప్రతి ఒక్కరికి స్వతంత్రాన్ని ఇవ్వండి. ఈ దినం ప్రభా, నీ సన్నిధి లేకుండా ఎంతోమంది బంధకాలతో కట్టబడి బయట ఉన్నారు ప్రభా. నాయన తండ్రి, నాయన నీ సన్నిధిలో ఎవరెవరైతే ఉన్నారో ఆశతో నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరిచ్చే స్వతంత్రం చాలా గొప్పది తండ్రి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని దయచేయండి, గొప్ప ఆశీర్వాదం దయచేయండి, మీ జ్ఞానాన్ని దయచేయండి, సర్వ సమృద్ధి ప్రతి ఒక్క బిడ్డ మీద కృమ్మరించమని ఈ యొక్క ఆరాధన మీకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
బంగ్లాదేశ్లో కానీ జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు అందరూ చూస్తున్నారు. అల్లర్లు, విధ్వంసాలు అన్నీ కూడా. ఇవన్నీ చూసినప్పుడు దేశం కోసం ఈరోజు స్వతంత్ర దినోత్సవం కనుక ఈరోజు ఒక్కరోజే మనం జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ మన ప్రార్థనలో దేశం కోసం ప్రతిరోజు చేయాలి. ప్రాముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కనుక బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆ విపత్తులు, ఆంధ్రాలో కానీ వైజాగ్లో కానీ మనం ఉన్న స్థలాల్లో కానీ ఎక్కడా కూడా అవి జరగకుండా ప్రార్థన చేయాలి. దేవుడే వాటిని నిర్మూలన చేసేలా ప్రార్థన చేయండి. అలాగే పరిపాలకులకు కూడా న్యాయంగా పరిపాలించేలాగా, మన దేశ నాయకులు న్యాయంగా పరిపాలించేలాగా, క్రైస్తవుల మీద దాడులన్నీ కూడా ఆగేలాగా, దేవుడే గొప్ప గొప్ప కార్యాలు చేసేలాగా, మన సంఘం కోసం, ఇవన్నీ విషయాల కోసం ఈ దినం దేవుని మహిమకరంగా జరిగేలాగా ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. స్వతంత్రము ఎప్పుడొచ్చింది? మనిషి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపం నుంచి ఎప్పుడైతే విడుదల వచ్చిందో స్వతంత్రం మనిషికి వచ్చింది. ఈరోజు ఆగస్టు 15ని మరి మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కదా. అయితే మనిషికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తుని అంగీకరించి ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడు స్వతంత్రం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక చూసుకుందామండి. 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. మనలను దాసులుగా చేసుకున్న వల్లని
క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్యన నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబట్టుకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. అయితే సున్నతి పొందిన వారు బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగా అప్పగించబడునో అలాగే సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగించబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తుడవుటకు పేతురును సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా మించబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలువారు మౌటకు సూచనగా నాకున్న బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తుకు దాసులు మేము. మాకు ఈ స్వతంత్రము ఎప్పుడు వచ్చిందంటే, క్రీస్తు మనలను దాసులుగా చేసుకున్న వల్లని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యంగా తేబడు దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. అంటే ఇక్కడ పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, అబద్ధంగా దొంగ బోధకులు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మేము యేసు ప్రభువుకి దాసులము. మేము యేసు ప్రభువుకి దాసులము. ఆయన ద్వారా మాకు స్వతంత్రం వచ్చింది. మేము పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాము, మాకు స్వతంత్రం వచ్చింది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు, రహస్యంగా వేగు చూచుటకు రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్యన నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడటకు ఒప్పుకొనలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధత కావాలి. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నారో, విశ్వాసం ఉంచారో, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టారో, ఇది చనిపోయిందాకా కూడా పరిశుద్ధత కలిగి జీవించవలసిందే. ఎవరికి దాసులుగా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఆ మాటలు చెప్తున్నాడు. ఎక్కడ స్వతంత్రం వచ్చిందంటే, యేసుక్రీస్తు వలన మాకు స్వతంత్రం వచ్చింది. యేసుక్రీస్తు వలన స్వతంత్రం వచ్చింది కాబట్టి ఎవరికి మేము లోబడము, ఎవరికి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎంతటి వారైనా లక్ష్య పెట్టము. నరుని వేషము దేవుడు చూడడు. కాబట్టి ఈ విషయాలు గమనించుకోవాలి. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూసుకుందాము. అక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు. స్వతంత్రం ఒకరి వలన వచ్చింది, ఒకరు దాసులు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నది అదే. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదువుతాను, 19వ వచనం నుంచి చదువుతాను. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అపోస్తులైన పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. క్రీస్తు నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటూ తోచక ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. ధర్మశాస్త్రముకు లోబడకుండా లోబడి ఉండగోరువారులారా, మీరు ధర్మశాస్త్రము వినటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రాల వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామును కలిగిరని వ్రాయబడి ఉన్నది గదా. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానం బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది, దాస్యంలో ఉండుటకు పిల్లలు కనెను. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక
ఆ నిబంధన దానికి దీటి అయి ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకి తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగే హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాల కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మన స్వతంత్రాల కుమారుడమే కానీ దాసి కుమారులము కాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ 2 విషయాలు ఇక్కడ రాసి ఉన్నాయి. స్వతంత్రము, దాసి. దాసి ఎవరు? హాగరు. ఇప్పుడు అరేబియా దేశాలు ఉన్నటువంటి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి ఎవరు వస్తున్నారు చూడాలంటే 10 దేశాలు కలిసి వస్తున్నాయి. మొన్న చెప్పినటువంటి విషయం ఏంటంటే, మొన్న ఈసా అనే పండుగ జరిగింది యెరూషలేంలో. దాని కొరకు యూదులు 2000 మంది చిల్లర ఏం చేశారంటే ఏడుపు గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు భయంకరంగా. ఎంతమంది చనిపోతున్నారు ఏంటంటే, ఇశ్రాయేల్ చనిపోతున్నారు, ఇంత భయంకరంగా చనిపోతున్నారని ఏడుపు గోడ దగ్గర ఏడుస్తుంటే ఇరాన్, ఇరాక్, సిరియా, పాలస్తీనా వీళ్ళందరూ కూడా మొత్తం 5 దేశాల వాళ్ళు ఈ సమయంలో మేము బాంబులు వేసేస్తాము అంటే దేవుడు ఎంత గొప్పోడో చెప్తున్నాను. ఈ సమయంలో మేము బాంబులు వేసేస్తామని వాళ్ళు తీర్మానం చేసుకుని అన్నీ రెడీ పెట్టుకున్నారు. 5 దేశాల్లో కూడా భూకంపం 5 దేశాల్లో కూడా వచ్చింది. అంటే దేవుడు ఇశ్రాయేల్ని ఎంత కాపాడుతున్నాడో దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేల్ని కాపాడుతున్నాడు దేవుడు, వణికించాడు. యుద్ధానికి ఇప్పుడు వెళ్ళాలా మానాలని భయంతో కూర్చున్నారు వాళ్ళు. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఎవరి పక్షంగా? ఇశ్రాయేలీల పక్షంగా. ఇశ్రాయేలీలు ఎవరు? స్వతంత్రాలు కుమారులు. వాళ్ళ గురించి చెప్పబడ్డది. మన గురించి మనం ఎప్పుడైతే మారు మనసు లక్షణాలు ఉండాలి. ఏంటండి, ఇంటికాడ ఒక వేషం, బయట ఒక వేషం, చర్చిలో ఒక వేషం, ఏంటండి ఇలాంటి నప్పవు దేవుడి దగ్గర. బైబిల్ ఏం చెప్తుందో ఆ విధంగా జీవించాలి. ఆ పక్కోడు చెప్తే వింటాను, ఈ పక్కోడు చెప్తే వింటాను, ఆ పక్కోడు చెప్తే వింటాను, ఈ వెనకతలోడు చెప్తే వింటానంటే పోయారని లెక్కే. దేవుని రాజ్యం ఉండదు, దేవుడు ఉండడు. ఇదే అందుకే చెప్తున్నాడు, ఏమని దొంగతనంగా ప్రవేశిస్తారు ఇటువంటి వాళ్ళు. సంఘాలు పాడు చేయడం, కుటుంబాలు పాడు చేయడం, ఇలాగా ఏం చేస్తారంటే అనేక విధాలుగా జీవిస్తారు. వీళ్ళు క్రైస్తవులే కానీ వీళ్ళకి రక్షణ లేదు. దాసీపుత్రులు వాళ్ళు ఆలయాల్లో కూర్చుంటారు కానీ దాసీపుత్రులు వీళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, రక్షణలో కొనసాగాలి. ఇక్కడ చెప్తున్నారు 5వ వచనం మరలా ఒకసారి మొదటి వచనాలు చూసుకుందామండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకడి. ఈ స్వతంత్రం ఎవరు ఇచ్చారండి? ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకడి. ఈ విషయాలు ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్న మాటలు. దాసత్వం ఒకవేళ ఎవరైనా తప్పిపోతే ఏం చెప్తున్నారు ఇక్కడ? కీర్తన గ్రంథం ఒకసారి చూసుకుందామండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. ఇక్కడ తప్పిపోయినటువంటి దావీదు గురించి చెప్పబడిన మాటలు ఇవి. నా అంతరంగం 10వ వచనం చదువుతాను. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ దావీదు చెప్తున్నాడు. బెత్షెబా దగ్గరికి వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన నువ్వు పాపివి అని దావీదుతో నాతాను ప్రవక్త వెళ్ళి చెప్పినప్పుడు తను దిద్దుకున్నాడు. తన పాపాన్ని దిద్దుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ఏంటి? నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము.
ఎందుకు అనగడుగుతున్నాడు? రక్షించబడిన వ్యక్తి ముందు పాపం చేశాడు, బెత్షెబతో పాపం చేశాడు, తన భర్తను చంపాడు, ఆమెను తీసుకొచ్చాడు. ఇదంతా నాతాను చెప్తున్నాడు, నువ్వు చేసింది పాపం అని. ఎప్పుడైతే మరి రాజు నువ్వు నాకు చెప్తావా, నేను చంపేస్తాను అనొచ్చు, కానీ అలాగ అనలేదు. దేవుని బిడ్డ ఎవరండి? దావీదు. అవును, ఇది నిజమే, నేను చేసింది పాపమే. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నాడు? నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. భయం అనేది ఉండాలి. దేవుడు అంటే భయం అనేది ఉండాలి. ఇష్టానుసారమైన జీవితాలు జీవించడానికి యేసు ప్రభువుని నమ్ముకోకూడదు. ఇష్టానుసారం జీవితాలు జీవించాలంటే బయటికి వెళ్ళిపోవడమే, వాళ్ళతో జీవించడమే, చెడగొట్టడానికి, బ్రతుకులు చెడగొట్టడానికి, కుటుంబాలు చెడగొట్టడానికి చాలామంది ఉన్నారు. నేను చూశాను ఇటువంటి వాళ్ళని. ఏంటండి, కుటుంబాలు కలపడం లేదు కానీ చెడగొట్టడం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదు? నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. వాళ్ళు కాసి వీళ్ళు కాసి చూడడం కాదు, దేవుని వైపు చూసి దావీదు అడుగుతున్నాడు. దావీదుకి ఎంతమంది ఉన్నారండి? ఇంచుమించు మరి చూస్తే చక్రవర్తి దావీదు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ పన్ను కడుతున్నారు. ప్రపంచం యావత్తు కూడా దావీదుకు పన్ను కడుతున్నది. ఆ సమయంలో ఫిలిస్తీన్లతో మరి చూస్తున్నాం, మరి అమోరీలతో, మోయాబీలతో, పెరజ్జీలతో, హివ్వీలతో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ జరిగిన సమయంలో పాపం చేసినటువంటి ఈ దావీదు, ఇంత ప్రపంచం అంతా తనకి మరి తన దగ్గర ఉన్నది. ఏంటండి, ఒకరు పొమ్మంటే పోతారు, ఒకరు రమ్మంటే వస్తారు. అటువంటి భయంకరమైన పరిస్థితి, అటువంటి రాజరికం దావీదు దగ్గర ఉంది. కానీ ఆ రాజరికం చూసి గర్వించలేదు. లేకపోతే ఈ డబ్బు ఉంది, ధనం ఉంది, ఇంతమంది ఉన్నారు, నాకేంటి అని అనలేదు. కానీ తప్పును తప్పుగా ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను పాపిని, ఇక్కడ చెప్తున్నా, నా అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించుము. ఇదిగో 8వ వచనం, ఉత్సాహ సంతోషం నాకు వినిపింపు, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపమునకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దావీదు మహారాజా అయ్యిండి అడుగుతున్నాడు. ఎప్పుడైతే అలాగ అడిగాడో స్థిరమైన మనస్సు దావీదుకు వచ్చింది. స్థిరమైన మనస్సు ఎలా ఏడ్చాడు? పరుపు తేలిపోయినట్లుగా ఏడ్చాడు చేసిన పాపానికి. ఆ ఒక్క విషయంలో తప్ప ఇక ఏ విషయంలో తప్పు చేయలేదని పాత నిబంధనలో రాయబడ్డది. సమూయేలు గ్రంథంలో దావీదు గురించి రాయబడ్డది. ఆ విషయంలో తప్ప ఏ విషయంలో కూడా నా సేవకుడైన దావీదు పాపం చేయలేదు. నాకు ఇష్టానుసారుడు దావీదు, నా ఇష్టానుసారుడు. దావీదు గురించి దేవుడే చెప్పాడు. కాబట్టి జీవిస్తున్నామంటే ఏంటండి, జీవిస్తున్నామంటే ఎలా జీవించాలి? ఇలాగ జీవించాలి. ఇక్కడ చెప్తున్న నా సన్నిధిలో నుండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి దృఢపరచుము. ఇక్కడ ఈ 4 విషయాలు దావీదు అడుగుతున్నాడు. స్వతంత్రం దావీదుకు వచ్చింది. మహారాజు చక్రవర్తి అయినా ఆయనకు అవసరం లేదు. పాపం చేస్తానని నువ్వెవరు నన్ను అడగడానికి అనొచ్చు. కానీ అటువంటి వ్యక్తి కాదు దావీదు. ఒప్పుకున్నాడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మరలా దేవునితో మళ్ళీ సహవాసం చేసినటువంటి వ్యక్తి దావీదు. స్వతంత్రం ఆయనకు వచ్చింది. మనం చూస్తున్నాం ఎస్తేరు గ్రంథంలో చూస్తే మొర్దెకై ఎస్తేరు ఏంటంటే యూదులందరికీ స్వతంత్రం వచ్చింది. ఎప్పుడైతే హామాను చనిపోయాడో ఏంటంటే 127 సంస్థానాలకి మరి అహస్వరోసు రాజుగా ఉంటున్నాడు, ఎస్తేరు రాణిగా ఉంటుంది. మరి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించవచ్చు, కానీ అలా జీవించలేదు. వాళ్ళు ఏం కోరుకున్నారు? నా ప్రజలు రక్షణ. చాలామంది ఈజీగా పాడు చేసేస్తారు. రక్షణ విషయంలో దేవుడు పాపాన్ని లెక్క అడుగుతాడు. కాబట్టి నీ రక్షణ ఎలాగుంది? నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీకు స్వతంత్రం ఉందా? నువ్వు స్వతంత్రురాలువేనా? నువ్వు స్వతంత్రుడివేనా? నిజంగా పాపం మానేసావా? ఒప్పుకొని విడిచిపెట్టి మరలా చేయడం లేదా? అయితే నీకు స్వతంత్రురాలు అవుతావు. వాగ్దానాన్ని బట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? 30వ వచనం నుండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాల కుమారునితో పాటు వారసుడై ఉండనేరడు.
కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలు కుమారులమే కానీ దాసీ కుమారులము కాము. పాపమనే కాడి కింద ఉంటే ఏంటండి, రక్షణ ఉండదు, స్వతంత్రం లేదు, వాళ్ళకి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. వారి జీవితాలు ఎప్పుడూ భయమే. ఏంటండి, ఇంకా అది ఏం చేస్తారు, ఇతరులు పాడు చేయడమే. అంటే అనేకల్ని దాసులుగా మరలా చేయటం. ఏంటండి, నాకు టాలెంట్ ఉంది కదా, నాకు ఏ పని రాదు కానీ ఈ పనులు వచ్చు, నాకు ఎవరినైనా పాడు చేసే పనులు నాకు వచ్చు. ఏంటండి, దేవుడు శిక్ష వచ్చిందా, తప్పించుకోలేము. కాబట్టి ఇలాగ ఉండకూడదు. వాగ్దానాన్ని బట్టి స్వతంత్రాలు కుమారులుగా ఉండాలి. స్త్రీల గురించి చెప్తున్నాడు. 2 స్త్రీలు కూడా, ఒకటి హాగరు ఎక్కడున్నటువంటి యెరూషలేముకి గుర్తుగా ఉంది, ఒకటి యెరూషలేము పైన ఉన్నటువంటి వాగ్దానం కొరకు, అంటే పరలోకం కొరకు ఎదురు చూసే ఏంటండి వారసుడు ఎవరు, ఇస్సాకు. పరలోకం కొరకు ఆ ఇస్సాకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏంటండి వాళ్ళ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారు. తర్వాత యేసు ప్రభు వచ్చాక ధర్మశాస్త్రానుసారంగా కాకుండా ఇప్పుడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, ఆ ధర్మశాస్త్రంలో కూడా నెరవేర్చుకోవాలి కొన్ని విషయాలు. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తారో వాళ్ళ పాపానికి పరిహారం దొరుకుతుంది. అప్పుడేమవుతుంది, నేను స్వతంత్రురాలనే, నేను స్వతంత్రునే. పాపం ఎప్పుడైతే ప్రవేశించి మీలో ఉందో, ఆ బీజం ఉందో, మీరు దేవుని బిడ్డలు కారు. కొంతమంది అటువంటి వాళ్ళతో జట్టు చేస్తారు, ఏచండి పాడు చేసే వాళ్ళతోటి. వాళ్ళతో మాట్లాడితే ఏం జరుగుతుందో కనుక్కుందాం, వీళ్ళతో మాట్లాడితే ఏం జరుగుతుందో కనుక్కుందాం, వాళ్ళతో మాట్లాడి ఏం జరుగుతుందో కనుక్కుందాం, మనం కొత్తగా వచ్చాం కదా, ఇలాగ అన్ని విషయాలు కనుక్కుందాం, మనం పాడైపోదాం, వాళ్ళు పాడైపోతారు. ఇటువంటి బుద్ధి గల వాళ్ళకి దేవుడే బుద్ధి చెప్తాడు ఎలాగైతే. కాబట్టి అలా జీవించకూడదు. 4వ అధ్యాయం చూసుకుందామండి. 6వ వచనం, 4వ వచనం చదువుతాను. గలతీయులకు రాసిన పత్రిక 4:4. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయను. మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడువు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు యేసుక్రీస్తు. ఏంటండి, ధర్మశాస్త్రానికి లోబడ్డాడంటే తల్లికి తండ్రికి. ఎప్పుడైతే ఆయన యెరూషలేములోకి వెళ్తే చెప్పకుండా వెళ్ళిపోతే తల్లి తండ్రి వెతుకుతున్నారు. ఏంటి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు అని అడిగినప్పుడు, అమ్మ నా తండ్రి పని చేయాలి నేను అని యేసు ప్రభు చెప్తారు. కానీ నిజంగానే ఇంటికి వెళ్ళిపోయి 30 సంవత్సరాలు తల్లిదండ్రులతోటే ఉంటాడు. యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉండి వాళ్ళకి పరిచర్య చేసి, వాళ్ళు పోషించి, వాళ్ళు చేస్తున్న పనుల్లో పాలు భాగస్తుడై ఉండి, కుటుంబాన్ని, ఇంటిని, తల్లిదండ్రుల్ని చూసుకొని అప్పుడు సేవకు వస్తాడు. అప్పుడు పైకి వచ్చి 3.5 సంవత్సరాలు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా పరిశుద్ధమైనటువంటి సేవ చేసి మన పాపాల కొరకు, శాపాల కొరకు సిలువలో ప్రాణం పెట్టి సమాధిలోకి వెళ్ళి తిరిగి వచ్చాడు. అటువంటి మంచి మనస్సాక్షి మనకు ఉండాలి. యోహాను చూస్తున్నాం. యోహాను ఏం చేశాడు, అడవిలో ఉండి అతని గురించి ముందుగా వచ్చి వాక్యం ప్రకటించాడు, సువార్త ప్రకటించాడు యోహాను. ఈ యోహాను యథార్థంగా మాట్లాడడాన్ని ఏం చేశారు ఏంటండి, హేరోద్తో అంటాడు, నీ అన్న భార్యను ఉంచుకున్నావు అని అనబోసారి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ వదిన గారు మాటను బట్టి ఏం చేస్తాడు, ముందు జైల్లో వేయిస్తాడు. జైల్లో వేయించి తర్వాత ఏమవుతుందంటే ఒకరోజు జన్మదినం వస్తుంది. ఆ విధంగా మనకు అందరికి తెలిసిందే, యోహాను తల కొట్టించుకు రమ్మంటుంది. ఇలాంటి మంది లేరా మనుషులు భూమి మీద? ఎక్కువ మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. ఏంటంటే నీతిమంతులు చంపడం, నీతిమంతుల కొరకు చెప్పుకోవడం, నీతిమంతుల కొరకు మాట్లాడడం, ఏంటంటే ఈ విధంగా చేసి యోహాను ఏం చేశాడు, అక్కడ ఉన్నవారు నిమిత్తము, తర్వాత రాజ్యం నిమిత్తము, మరి ఆవిడ నిమిత్తము,
ఏంటి ఏడుస్తున్నాడు, ఎవరో హేరోదు ఏడుస్తున్నాడు, అంత మంచి నీతిమంతుని చంపాలా అని ఏడుస్తున్నాడు. కానీ ఆఖరికి ఏమైపోయాడు ఆడవాళ్ళకి లోబడిపోయి ఆఖరికి యోహాన్ తల కొట్టించాడు. ఏచండి, యేసుక్రీస్తుకి ఏం జరిగిందో, ఆయన బిడ్డలకి ఏం జరిగిందో ఇలాగే జరుగుతుంది, నీతిమంతులకు అలా జరుగుతుంది. కానీ దేవుడు తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతి మరణం నుంచి రక్షిస్తుంది. ఏంటండి, బైబిల్ చదివే నేర్చుకోవాలి. కానీ మీరు ఆ పక్కోడిని ఈ పక్కోడిని అడిగితే పాడైపోతారు యవనస్తులు. మరి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఆ పక్కోళ్ళని అడగండి, ఈ పక్కోళ్ళని అడిగి సలహాలు తీసుకోకండి. బైబిల్ ఏం చెప్తుందో ప్రతి ఒక్కరూ, నాతో సహా నేను కూడా బైబిల్ చూసి నేను జీవించాలా, బైబిల్ చూసి నేను జీవించాలా, బైబిల్ చూసి మీరు జీవించాలా. ఎవరైనా నిజంగా మాటలు చెప్తే వినాలి, అవును ఇందులో ఉంది, ఆ చెప్పిన మాట కరెక్టే అనుకొని ఏం చేయాలి, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు ఉండాలి. మారు మనసు పొందడం, దేవునికి ఇష్టకరంగా జీవించడం ఎప్పుడైతే చేస్తారో స్వతంత్రులం అవుతాం. అంతే. పాపం సగం పెట్టుకొని పైకి నవ్వుతుంటారు, పాపం సగం పెట్టుకొని. మన కోసం నవ్వక్కర్లేదు, మీకోసం నేను కానీ, నా కోసం కానీ, మీరు కానీ అక్కర్లేదు. దేవుడు చూస్తున్నాడని భయం ఉండి బ్రతకడం నేర్చుకోవాలి, యథార్థంగా జీవించడం నేర్చుకోవాలా. అప్పుడు యేసు ప్రభువు వారు వస్తారు, పరలోకం నీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరులు మారిపోతున్నారు. ఒక మాంత్రికుడు, భయంకరమైన మాంత్రికుడు మారిపోయాడు. ఏంటండి, ఒక వ్యభిచారం చేసినటువంటి వ్యక్తి ఏంటండి, తర్వాత ఆ గృహాలకు తీసుకెళ్ళి నేనే అప్పగించేవాడిని, మగవాళ్ళు తీసుకెళ్ళి. అటువంటి వ్యక్తిని నేను, నాతో దేవుడు మాట్లాడాడు, దేవుడు నన్ను రక్షించాడు. తండ్రిని కొట్టేసేవాడట, భయంకరంగా తండ్రి కొట్టేస్తే తండ్రి పారిపోయేవాడు ఇంట్లోంచి. కొడుకు కొట్టిస్తుంటే తండ్రి తాగడం, కొడుకు తాగడం, ఇంట్లో ఆస్తి అంతా పోవడం, తినడానికి లేకపోవడం, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు దేవుడు నమ్ముకొని నీతిగా బ్రతుకుతున్నారు. మీరు ఈ చూపుల్లో సాక్ష్యాలు వినండి. మీకు నిజంగా విశ్వాసం ఉంటే సాక్ష్యాలు వినండి, బలపడతారు. మీరు బలపడతారు. ఆ పక్కోలు ఈ పక్కోలు మాటలు వినకండి, ఎవరైనా సరే వినకండి. ఏంటంటే సాక్ష్యాలు వినండి, మంచి మంచి సాక్ష్యాలు, గొప్ప గొప్ప సాక్ష్యాలు. వారి జీవితాలు ఎలాగ మార్చబడ్డాయి, ఏ పరిస్థితుల్లో, భోజనం లేని పరిస్థితుల్లో మమ్మల్ని ఎవ్వరూ చూడలేదు. ఏంటండి, వాళ్ళు మరలా మారు మనసు పొందిన తర్వాత డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టారు, ఇల్లు కొనుక్కున్నారు, మళ్ళీ అన్నీ వచ్చినాయి. అప్పుడు మళ్ళీ వస్తున్నారు వాళ్ళు, అప్పుడు వస్తున్నారు. నేను మా ఇంటికి రండి అని. వాళ్ళ అమ్మగారంట, మా గెంజి పెట్టాలి, బట్టలకి గెంజి పెట్టాలి, కొంచెం గెంజి ఇవ్వండి అని తీసుకెళ్ళి ఆ పిల్లలు గెంజి పట్టిదట. చెప్తున్నాడు అతను, నాకేమీ సిగ్గు లేదు. ఏంటంటే మా అమ్మ ఈ పని చేసి మాకు గెంజి పెట్టింది, ఆ పరిస్థితులు మాకు వచ్చేసాయి. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నాను, అన్నీ మానేశాను, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాను. ఇప్పుడు నేను దేవుని నమ్ముకొని పవిత్రుడిగా జీవిస్తున్నాను. ఇది క్రైస్తవ జీవితం. అందుకే సాక్ష్యాలు మీరు వినాలా. సాక్ష్యం వింటే ఏమవుతుందంటే నిజం తెలుస్తుంది, బలపరచబడతాం. అయితే వాళ్ళు ఉన్నట్టు నేను ఎందుకు ఉండకూడదని తీర్మానం వస్తుంది. రోజుకు ఒకటైనా సాక్ష్యం చూడండి. మేము 12 గంటల దాకా సాక్ష్యాలు చూస్తాం, ఇద్దరమే చూస్తాం. గబగబా పనులు చేసుకుంటాం, సరిగ్గా 9:30 కానీ అయిపోతలేదు, మధ్యలో కొంచెం ఆపేస్తాం, భోజనం చేస్తాం, మరలా చూస్తాం. ఏంటండి, దేవుడు మాటలు, దేవుడితో హత్తుకున్నటువంటి జీవితాలు, దేవుడితో కలిసి ఉన్నటువంటి జీవితాలు. ఒక సహోదరికి అయితే చిల్లంగ పెట్టేశారు. ఏంటంటే భయంకరంగా చిల్లంగ పెట్టేశారు ఆవిడకి. దేవుడు నమ్ముకుంది ఆవిడ. చిల్లంగ పెట్టేస్తే నాలుగు లోపలికి వెళ్ళిపోయిందంట. 3 నెలలు భోజనం లేదు, ఏమీ లేదు. ఇది రావడం కొరకు మందులు వాడుతుంటే ఏమైందంట, తెల్ల కణాలు ఎక్కువైపోయి ఒళ్ళంతా చీము పట్టేసింది. చూడండి, ఒళ్ళంతా చీము పట్టేసింది, నాలికి రావడం లేదు. నైట్ వేసుకుంటే ఇలా లాగితే మంట, చర్మం వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు, అయినా బాగోలేదు. తర్వాత డాక్టర్లు క్యాన్సరు అని చెప్తున్నారు. ఏంటి బాధ, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. 2 పిల్లలు ఆవిడకి, తల్లిదండ్రులు భయంకరంగా ఏడుస్తున్నారు. ఇంటికి వచ్చేసిన తర్వాత తినడానికి లేదు అసలు. అలాంటి వ్యక్తి ఒకరోజు టీవీ వేస్తుంటే టీవీలో వాక్యం వస్తూ ఒక ఆమె సోఫాలో కూర్చుంది, గౌన్ వేసుకుంది. క్యాన్సర్ అని డాక్టర్స్ చెప్తున్నారు, క్యాన్సర్ కాదు, ఆమె చిల్లంగి పెట్టారు, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడని చెప్పి టీవీలో చెప్తున్నాడు.
ఆవిడ అనుకుంటుంది, ఇదేంటి నేనే కదా కూర్చున్నాను సోఫాలో, నేనే కదా గౌన్ వేసుకున్నాను, నాకే కదా నాలుగు బాగోలేదని చెప్తున్నాడు అతను. ఎక్కడున్నాడు? ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, వీళ్ళు ఇంట్లో ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. చెప్పినప్పుడు ఆవిడేం చేసింది? ప్రార్థన చేస్తాను నేను ఆవిడ కొరకంటే చెయ్యి మీద నాలుగేటి ప్రార్థన చేసుకుంది. ఆయన చేస్తున్నారు ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో దెయ్యం వదిలేసింది, నాలుగు మామూలుగా అయిపోయింది. అమ్మ నాకు అన్నం పెట్టు అని అంటుందట. ఏంటి ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడలేదు కదా, నువ్వు అన్నం అడుగుతున్నావు ఏంటి అంటే, కొంచెం అన్నం తీసుకొస్తే నాకు ఇలా కాదు కూర అన్నం పట్టరు అన్నదట. చక్కగా అన్నం తిన్నది, దేవుడు విడుదలిచ్చాడు, సేవ చేస్తుంది. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. పరలోకం తీసుకెళ్ళడం, ఆవిడని పరలోకం తీసుకెళ్ళడం చాలా సంతోషమైంది. ఏంటండి దేవుడే వచ్చి ఏంటి ఉర్దూ నేర్పించాడు. దేవుడే ఉర్దూ బైబిల్ కొనుక్కోను అని చెప్పి ఉర్దూ నేర్పించాడు ఆవిడకి. అంత మంచిగా దేవునితో సహవాసం చేస్తుంది. దేవుడు దర్శనాలు ఇస్తున్నారు. అవి అందరికీ చెప్తుంది. దేవుడు ఆమెని బలంగా వాడుకుంటున్నాడు. దేవుడు ఎంత గొప్పోడో, దేవునికి మహిమ కలుగునుగాక. ఇటువంటి జీవితాలు ఇటువంటివి ఎన్నుకోవాలా. తాగినోడితో సహవాసం చేస్తే ఏమవుతుంది? తాగుబోతులు అవుతారు. చెడ్డవారితో సహవాసం చేస్తే ఏమవుతుంది? చెడ్డవారు అయిపోతారు. ఇంకా భయంకరంగా ఉన్నారు మనుషులు. ఇటువంటి వాళ్ళతో సహవాసం చేస్తే చెడ్డ సాంగత్యం మంచి నడవడిని చెడగొడుతుంది. కాబట్టి మీ సహవాసం ఎవరితో ఉంది? మీకు స్వతంత్రం ఉందా? నిజంగా రక్షించబడ్డారా? బాప్తీసాలు తీసుకొని నీటిలో మునిగితే మునగొచ్చు. మీ రక్షణలో కొనసాగుతున్నారా? మీకు స్వతంత్రం ఉందా? ఈ విషయాలు మీరే గుర్తు చేసుకోండి. ఈరోజు గాంధీ గారు సత్యాగ్రహం చేసి మన స్వతంత్రాన్ని మన భారతదేశానికి ఆయన తీసుకొచ్చాడు. అందును బట్టి దేవుడికి వందనాలు. కానీ ఇప్పుడు భయంకరంగా జరుగుతున్నాయి. మీరు జాగ్రత్తగా లేకపోతే ఎప్పుడు ఎవరికి ఎలాగవుతుందో. మరణం పక్కనే ఉంటుంది. మరణము ప్రతి మనిషి వెనకాతల పక్కనే ఉంటుంది. కారణం లేకుండా మరణం అనేది పక్కనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా బ్రతకపోతే మీకు సహాయం దొరకదు. డాక్టర్ల సహాయం నేను చెప్పట్లేదు, మనుషుల సహాయం నేను చెప్పట్లేదు, ఇంకెవరో సహాయం, డబ్బుల సహాయం నేను చెప్పట్లేదు. దేవుడు సహాయం మనకుంటే మన చుట్టూ ఉన్నా సరే మనకేమీ జరగనివ్వడం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీ స్వతంత్రం, మీ రక్షణ మీరు కాపాడుకోవాలి. అదే అక్కడ చెప్తున్నాడు. ఏమని పౌలు చెప్తున్నాడు? ఒకసారి చూసుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొంచెం వివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానము చేసితని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునిగా అనగా క్రీస్తునకు సమర్పించవాలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. ఇప్పుడు మనకేమైంది? ప్రదానం చేయబడ్డది. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డామో, ప్రదానం జరిగింది. ఈ ప్రదానం చచ్చిపోయిందాకా కొనసాగాలి. రక్షణలో చచ్చిపోయిందాకా కొనసాగాలి. అప్పుడు నీకు వివాహం జరుగుతుంది, వివాహ మహోత్సవం జరుగుతుంది. అంతవరకు కూడా మీ రక్షణ కొనసాగాలి. మీ రక్షణ జాగ్రత్తగా రక్షణలో ఉండాలి. అటు తిరుగుతాం, ఇటు తిరుగుతాం, వెనక తిరుగుతాం, ముందు తిరుగుతాం, మీ ఇష్టం కానీ మీరు వాగ్దానాన్ని బట్టి, నాకు ఈ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానాన్ని బట్టి నేను స్వతంత్రాలు కుమార్తెనే, నేను స్వతంత్రాలు కుమారుడినే. స్వతంత్రం ఇది లోకానుసారంగా మనకి గాంధీ గారు తీసుకొచ్చారు. నీకు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, నీ పాపాన్ని ఒప్పుకున్న తర్వాత మీకు స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఆ స్వతంత్రం వాగ్దానాన్ని బట్టి వచ్చింది, దేవుడిచ్చే వాగ్దానము. కాబట్టి వాగ్దానం వలన వచ్చినటువంటి స్వతంత్రం ఆఖరు దాకా కూడా మీరు నడుచుకోవాలి. దానికి స్వతంత్రం అంటే దీనికి ఒక అర్థం, మీకు మీ జీవితాల్లో అర్థం కనబడాలి. కాబట్టి అర్థమయ్యాయి నా మాటలు ఎంతమందికి అర్థమయ్యాయి?
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటున్నాం, యేసుక్రీస్తుకి దాసులుగా ఉండాలి. ఏచండి, కపట సహోదరులకి దాసులుగా ఉండకూడదు. ఎంతోమందిని చూస్తున్నాం, సంఘాలు చెడగొడుతున్నారు, కుటుంబాలు చెడగొడుతున్నారు ఎన్నో సంఘాల్లో. అటువంటి జీవితాలు జీవించడానికైతే మీ ఇష్టం. మా సంఘంలో ఉండమనే నేను చెప్పను. అలాగే దాసీపుత్రులుగా దాసులుగా జీవిస్తాం, మనుషులుగా దాసులుగా ఉండకూడదట. చూసారండి, గలతీయులకు రాసిన పత్రికలో ఓ మాట చెప్తాను, 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషుని సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషుని సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషుని సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడును కాకపోవదును. మనుషులు సంతోషపెట్టే వాళ్ళందరూ క్రీస్తు దాసులు కారు. కాబట్టి జాగ్రత్త, మీ యొక్క రక్షణ మీ రక్షణ కొనసాగించుకోవాలి అంతం వరకు కూడా. ఏంటండి, అంతం వరకు కూడా రక్షణలో కొనసాగాలి. స్వతంత్రాన్ని ఈ స్వతంత్రం మనకి ఇటువంటిది ఎవరిస్తారు? ఏంటండి, ఒక ముసలమ్మ, 90 ఏళ్ళ ముసలమ్మ సాక్ష్యం, అది కూడా విన్నాను నేను రాత్రి. నిజంగా దేవునికి స్తోత్రాలు. ఇప్పటికీ సువార్త చేస్తుంది. ఏంటండి, ఎప్పటికీ సువార్త చేస్తుంది. 90 ఏళ్ళు ఆవిడే. నాకు వచ్చిన వాగ్దానాలన్నీ ఆవిడ చెప్తుంది రాత్రి. ఎంతసేపో చూసాం మేము. ఏంటండి, కొడుకు కోళ్ళు బాగా చూసుకుంటారు. వాగ్దానం, నేనెన్నడూ వెడుగు నెడబాయనని చెప్తుంది. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటుంది. ఏంటి, నీ పిల్లల్ని నేను రక్షిస్తానని. అలాగ చాలా బాధలు ఇబ్బందులు పడ్డది. సువార్త ఊరూరులు తిరిగి చేసింది సువార్త. తర్వాత ఈ చూపులో 90 సంవత్సరాలు ఆవిడ. ఏంటండి, 90 సంవత్సరాలు ఆవిడ చక్కగా అన్నీ ఏలబడిపోయి గౌను వేసుకుంది, అన్నం తింటుంది, వెళ్ళి తిన్నది, మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్తుంది. మహాదేవుడు, మామగారు ఇప్పుడు కూడా మీరు ఇలాగ ఉన్నారంటే ప్రతి వాక్యం చెప్తుంది ఆవిడ, నోటుతో చెప్తుంది అన్నీని. దేవుడు నన్ను ఇలా మాట్లాడు, నాతో ఇలా మాట్లాడారు, నాకు ఆరోగ్యం అంటే నాకు దేవుడే ఇచ్చాడు. చూసారా, సత్యం స్వతంత్రులుగా చేస్తుంది. నాకు ఎన్నో ఆపరేషన్లు అయి నా కడుపు కుళ్ళిపోయి చీమ పట్టేసింది. 2 నెలల 15 రోజులు నేను హాస్పిటల్లో ఉన్నాను. నేను చనిపోతాను, ఇంక నా పని అయిపోయింది అనుకున్నాను. దేవుడు నా దగ్గరికి వచ్చి మళ్ళీ బాగు చేశారు. మరలా నీ పని చేస్తానన్నాను, ఆయన పని చేస్తున్నాను నేను. ఇది స్వతంత్రం. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధాప్యం మందు కూడా సేవ చేస్తుంది. మీకు దేవుడిచ్చిన ఐశ్వర్యమే, దేవుడిచ్చిన రక్షణ అనేది ఐశ్వర్యం. ఇతరులకి సువార్త చెప్పాలి. ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు రోజుకి రోడ్డు మీదకి వెళ్ళి నిలబడండి, బస్ స్టాప్లో నిలబడండి, పర్వాలేదు. సువార్త చేసిన పేడ నీళ్ళు వేసారు. ఏంటి, మా పిల్ల చిన్నది, ఏంటి పేడ అంటుకుంటుందని వెళ్ళి మొత్తం అంతా అయిపోయిన దగ్గర నేను కడుక్కోలేదు, చేతులు మాత్రం కడుక్కున్నాను బైబిల్ పట్టుకోవడానికి. అంతా అయిపోయాక ఆ పేడ అంతా నేను కడుక్కున్నాను, ఇంటికి వచ్చేసాను, ప్రార్థన చేశాను. 3 రోజులకి ఏ వ్యక్తి అయితే నాకు పేడ నీళ్ళు పోసిందో ఆ వ్యక్తి కుటుంబం అంతా రక్షించబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. సహిస్తే ఏల్తామని వాక్యం ఉంది. కాబట్టి మీరు సహించడం నేర్చుకోవాలి. అది మన బైబిల్, మన దేవుడు చెప్తున్న మాటలు. సహిస్తే ఏల్తామట. ఆ నలుగురు రక్షించబడి నాతో పాటు చర్చకు వస్తే నాకు ఎంత సంతోషమైంది. ఇంకోసారి ఒక ఆవిడ ₹2, ఆ దినాల్లో ₹2 అంటే ఎక్కువ. ఆ ₹2 పట్టుకెళ్ళి బ్యాగ్ నిండా కూడా కాయగూరలు తెచ్చేసేదట. నా సాక్ష్యం విని వీధిలో చెప్పేదాన్ని. నేను ఒక గోను పట్టుకెళ్ళేదాన్ని, మా పాపను తీసుకునేదాన్ని. నేను ఈ పాట చెట్టు కింద కూర్చొని గోను వేసేసి ఒక్క పాట పాడేదాన్ని. ఒక్క పాట పాడేసరికి అందరూ మూగిపోయేవారు. ఈ పిల్లని అక్కడ కూర్చోబెట్టి మా పాపను చూడండి అని చెప్పేదాన్ని. అంటే అలా ఉంటారని. ఏంటి, ఈలోగా అక్కడ ఉన్న ఇల్లన్నిటికీ పరుగు వెళ్ళి ఇక్కడ దేవుని మాటలు వినబడుతున్నాయి, ఒక 10 నిమిషాలు రండి మీరు, ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరిని పిలుచుకొచ్చేదాన్ని. అప్పుడు నేను పాట పాడి మళ్ళీ సువార్త చెప్పేదాన్ని. అయిపోయాక ఇంకో దగ్గర గోను పట్టుకొని మళ్ళీ మా పాపను పట్టుకొని ఇంకొక స్థలంలోకి వెళ్ళేదాన్ని. అలాగే నేను సువార్త చేసుకొచ్చాను. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా నాకు ఆశ ఉంది వెళ్ళడానికి. ఏంటంటే ఇంకా నాకు ఆశ ఉంది సువార్త చేయడానికి. దేవుడు మహిమ ఆయనకి ఏం చేస్తే మాత్రం మన రుణం తీరుతుంది. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఒక్క 15 నిమిషాలు, ఒక 10 నిమిషాలు బస్ స్టాప్లో నిలబడితే చాలు, మీరు సువార్త చేయొచ్చు. బస్ స్టాప్లో నిలబడి చెప్పేదాన్ని నేను సువార్త. స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. అటువంటి మహాదేవుడు మన స్వతంత్రాన్ని ఇచ్చాడు. అనేకమైన అద్భుతాలు మనం చూస్తున్నాం.
ఈ దినాన్ని బ్రతుకున్నామంటే ఆయన కృపే. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎందుకు గుర్తురాట్లేదు? ఈ విషయం ఎందుకు గుర్తురాట్లేదు? కాబట్టి ఈ స్వతంత్రాన్ని సాతానుడు ఎత్తుకెళ్ళిపోకుండా మీరు భద్రం చేసుకోవాలి. ప్రతి అక్షరం కూడా జరిగించుకోవాలి. ఎవరైనా వద్దు అన్నాడంటే ఆడు అబద్ధకుడు. ఏచండి, బైబిల్లో మాట ఇలాగ వద్దు, అలాగ ఉంది కానీ అలా చేయకండి అని ఎవరైనా అన్నారంటే అబద్ధాలు. అటువంటి వాళ్ళ మాటలు నమ్మకూడదు. మీరు లేదంటే నా దగ్గరికి రండి, నన్ను అడగండి, నేను చెప్తాను. వీళ్ళు మాట్లాడడం కాదు, ఇది ఎంతవరకు నిజం, నన్ను అడగండి, నేను చెప్తాను. లేకపోతే ఇంకెవరైనా అడగండి, నిజంగా నీతిమంతులు ఉంటే వాళ్ళని అడగండి, తప్పకుండా వాళ్ళు చెప్తారు. ఈ విషయాలు జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన నడక, మన ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు సువార్త చెప్పాలి. అది దేవుడు చెప్తున్న మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. స్వతంత్రం ఎలాగొచ్చింది? పాపం లేకుండా ఉంటేనే స్వతంత్రం. చేస్తూ నేను స్వతంత్రాలను అంటే అవ్వదు. ఏంటండి, ఇప్పుడు ప్రభు వస్తే నువ్వు వెళ్ళిపోతావా? ఎప్పుడు సువార్త చెప్పే వెళ్ళిపోవడానికి లెక్క దేవుడు అడుగుతాడు. వాని క్రియలు చెప్పును వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. వాని క్రియలు చెప్పుని ఆయన పరలోకం నుంచి బహుమానం తీసుకొస్తాడు. ఏంటండి, వాని క్రియలు చెప్పుని. కాబట్టి నా క్రియలు ఎలాగున్నాయి, మీ క్రియలు ఎలాగున్నాయి, మీ క్రియలు ఎలాగున్నాయి చూసుకోవాలి. నేను చూసుకోవాలి. మీకు నేను చెప్పక్కర్లేదు. నేను దేవుడితో సంబంధిని. దేవుడికి నేను లెక్క అప్పచెప్పాలి, మీరు కూడా దేవుడికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మీ క్రియలు ఎలాగున్నాయి ఇవి చూసుకోవాలా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన సర్వశక్తిమంతుడా, స్వతంత్రంలో ఉండాలని ఆలోచన దయచేయండి. నాయన స్వతంత్రాలుగా చేయండి, స్వతంత్రుడిగా చేయండి. దేవా నీకు వందనాలు. ఇస్సాకును బట్టి వాగ్దాన ఫలాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. యేసుక్రీస్తుని బట్టి ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు. ధర్మశాస్త్రానికి లోబడి పెద్దవారిని, తల్లిదండ్రులని గౌరవించాలని యేసు ప్రభు వారు లోబడ్డారు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా లోబడుతున్నామో లేదో ప్రభు తెలిసేలా సహాయం చేయండి. యవనస్తులతో మాట్లాడండి, మార్చండి. మారు మనసు రక్షణ దయచేయండి. నీ వైపు చూసేలా సహాయం చేయండి. పరలోకంలో ఉండడానికి కృప దయచేయండి. మీ దయగలిగిన హస్తం వారి పైన ఉంచండి. యేసుక్రీస్తు నామమున ఈ వాక్యం వారు హృదయంలో ఉంచండి. దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. Bye bye.
హల్లెలూయా. అందరూ ఎగ్జామ్కి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. సో ఎగ్జామ్కి రాసేవాళ్ళు మీ యొక్క రైటింగ్ ప్యాడ్ మీరే తెచ్చుకోవాలండి. పెన్స్ కూడా మీరే తెచ్చుకుని ఉండాలి. పేపర్స్ మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తాం.